దేశభక్తి ఇంకా దైవభక్తి సిమిలరా డిఫరెంటా అని చెప్పేసి, ఇప్పుడు దైవభక్తికి సంబంధించి మన దేశంలో డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని చెప్పేసి చాలా డిఫరెన్స్ ఉన్నాయి, వాళ్ళ ఓన్గా ఉన్నాయి. దేశభక్తికి వచ్చేసరికి ఈ మతాలు ఇవన్నీ దగ్గర రావు, అంతా ఒకటి అని చెప్పేసి దగ్గరికి వచ్చి మన సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకొకటి వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి చేస్తాము అని చెప్పేసి, బట్ ఆ నాలెడ్జ్ అంతా ఎక్కడ తీసుకున్నాం? మన భారతదేశంలో. ఎక్కడి నుంచి పుట్టింది? ఇక్కడ నుంచి. ఓకే, మీ పేరు? రజిత. తను చెప్పినట్టు మనము అందరం ముస్లిం, క్రిస్టియన్, హిందూస్ అని డివైడ్ అయినాం. బట్ క్రిస్మస్ రోజు ఓన్లీ క్రిస్టియన్ సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ ముస్లిమ్స్ రోజు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. హిందూస్ రోజు మన ఫెస్టివల్స్ ని మనం సెపరేట్ గా డివైడ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ కమింగ్ టు ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే, వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ టుగెదర్. నేటి బాలలే రేపటి పౌరులు అని ఊరికి అనలేదండి. ఏమంటే దానికి రూపుదిద్దుతున్న మినుగురులం మేమే, అండ్ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే వక్తలం మేమే అవుతాం రేపు.